మీరు డెసిషన్ అంటే రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఇది? ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రమాదం ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన విధ్వంసం చేరుకోవడానికి మనకు 10-15 ఏళ్ళు పట్టేటట్టు. 150 సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటాను, 30 సంవత్సరాలు ఉంటారని అన్నారండి. నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ 30 సంవత్సరాలు ఉంటారని. చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు ఆయన, చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పేరు వచ్చిందా అందరూ అంటుంటారు. వీడు నాశనం చేస్తాడు, వ్యవస్థని నాశనం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేస్తాడు. విడిపోయిన వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకోవడానికి వీరు విడాకులు అవ్వవు, ఇద్దరు నరకం అనిపిస్తుంది. ఆ కోర్టులు తిప్పి తిరుగుతూ ఉంటారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. అంటే పోలీస్ ఆఫీసరా రాజకీయ నాయకులా అని అందుకు డౌట్ వచ్చింది సార్ నాకు. రాజకీయ నాయకుడినే, ఇప్పుడు రాజకీయ నాయకుడు, పోలీస్ ఆఫీసర్ని కాదు. చాలా ఎందుకంటే అండి మీరు కాకినాడ ఈస్ట్ గోదావరి మీరు ఎస్పీ చేశారు సార్. అది అవునండి. మొత్తం అప్పుడు ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత బాగా మెయింటైన్ చేశారంటే మా అందరికీ గొప్పగా చెప్పుకున్నాడు మేము. ఏబి వెంకటేశ్వర గారు అంటే అలా ఉండాలి మరి అని. చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. అంటే ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే అండి నీతి నిజాయితీ ఉంటారని అనుకున్నానండి. ఉండవెల్లి గారు నిన్న మాట్లాడుతూ ఒక ఆఫీసర్ ని అరెస్ట్ చేపిస్తారా ఒక వ్యాఖ్యానం చేశారు సార్ ఆయన. అదే నేను పేపర్లో చూశాను, నేను వినలేదు కానీ ఆయన ఎగ్జాక్ట్ గా ఏమన్నారో తెలియదు కానీ, కాకపోతే ఉండవల్లి గారు లాయర్ కదా. అవునండి. రుచిరీత్యా లాయర్ గా కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేసినట్టు గుర్తు. అవునండి. సో ఆయనకి తెలుసు కదా చట్టం ముందు అందరూ సమానులే అని. కానిస్టేబుల్ అయినా, పై ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకులైనా, జడ్జిలైనా, ఎవరైనా అందరూ ఒకటే, సమానమే చట్టం ముందు. సో అది బేసిక్ ప్రిన్సిపల్. అవునండి. కాబట్టి ఫలానా స్థాయి ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అని అనడం భావ్యం కాదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అట్లా అన్నారు? ఒకవేళ వాళ్ళ బాగా ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే అండి ఏదో చిన్నది ఉందండి, తమ్ముడే పేకాట అని ఏదో మన వాళ్ళు అంటుంటారు. అలాగే చెప్పారు కదా ఆయన. అలా చెప్పకుండా ఆయన మాజీ ఎంపీ ఉండి అలా అన్నారని చాలా మంది బాధపడుతున్నారండి. ఉండవల్లి గారికి కొంచెం ఇలాంటి అభియోగాలు ఉన్నాయి ఆయన మీద మొదటి నుంచి కూడా. ఏంటంటే కొన్ని విషయాలని ఆయన ఎంచుకున్న విషయాల గురించే మాట్లాడతారు, దాని గురించి మళ్ళా కన్సిస్టెన్సీ ఉండదు. ఏ విషయం గురించి అయినా ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు సిమిలర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా దాని గురించి కూడా చెప్పాలి, కంటిన్యూ మాట్లాడాలి. అది చెయ్యరు. ఆయన సెలెక్టివ్ గా స్పందిస్తూ ఉంటారు, దాని గురించి ఆయన మీద విమర్శలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మద్యం సీసా చూపించి దీని రేట్, అసలు రేట్ ఇంత, అమ్మే రేట్ ఇంత అని చెప్పి అన్ని చూపించారు. తర్వాత కూడా అంతకంటే ఘోరంగా జరిగినప్పుడు కూడా దాని గురించి మాట్లాడితే ఆయనకి క్రెడిబిలిటీ ఉండేది. మాట్లాడలా. అలాగే మీకు గుర్తుండడం, మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్టు గురించి ఒకసారి చాలా విపరీతమైన వ్యాఖ్యానాలు చేశారు. ఈ డ్యామ్ డిజైన్ బాగాలేదు, డ్యామ్ పగిలిపోతే రాజమండ్రి మునిగిపోద్ది అని చెప్పి ఒక భయం కల్పించేటటువంటి మాటలు మాట్లాడారు. అది డిజైన్ గురించి పూర్తిగా స్టడీ చేయకుండా దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. పోనీ అది నిజమే అనుకుంటే తర్వాత కూడా దాని గురించి కంటిన్యూస్గా ఆయన ఏదో ఒకటి చేయాలి కదా. ఈ డిజైన్ ఈ రకంగా తప్పండి, ఫాల్టీ అని చెప్పి దాన్ని పర్సూ చేయాలిగా. అదేం చేయలే. ఒకసారి ఒక బురద వేసేసి వదిలేశారు దాని గురించి. అది కరెక్ట్ కాదు. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఆయనతో ఇంటర్వ్యూ చేశాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు, ఆయన పద్ధతి ఎలా ఉంటుంది అన్ని అడిగాను. మీరు చూసారు లేదు కానండి. ఆయన ఏం చెప్పారంటే 10 to 6 అయింది, ఇంకా మనం వెళ్ళిపోదాం అండి, 6 అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోదాం అన్న, వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంటారట. లేదంటే ఇప్పుడు మనం ఆడేది ఇది వద్దు అని అన్నారు అనుకోండి, ఆఫీసులో ఇది ఎవరైనా వద్దు అంటే అన్న దాని గురించి నేను ఆలోచించుకో, చేసే వద్దు అనక చేసే, దానికి నేను డెసిషన్ తీసుకున్నాను, ఏమైనా వస్తే నేను చూసుకుంటా అలా చెప్పి ఆయనతో అన్నమాట అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసేయచ్చు కదా సార్, ఎందుకు మధ్యలో రిజైన్ చేసి వచ్చారు కదా అని అన్నాను. అది లీవ్ పెట్టి వచ్చారండి. అంటే అలా కదండి, నేను రిటైర్డ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్కి, మా కుటుంబ సభ్యులు నా మొహం చూపించాలి కదా, ఏరా అలా చేసేవేంట్రా అని.
అంటే అంత ఆఫీసర్ చూడండి ఎల్వి సుబ్రహ్మణ్యం అలా చెప్పారు. అవును. సో కొంచెం వృత్తి పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో పనిచేయలేరు. అవన్నీ వదిలేసుకున్న వాళ్ళే చేయగలుగుతారు. అవునండి. సో అరుణ్ కుమార్ గారు ఇదే ప్రాబ్లం. ఆయన మార్గదర్శి గురించి ఒక ఉద్యమంలాగా దాని మీద ఒక 20 సంవత్సరాల నుంచి పోరాడాడండి, పోరాడుతూ ఉన్నారు. మరి అదే సిమిలర్ ఇష్యూ అగ్రిగోల్డ్ విషయంలో కూడా జరిగింది, అవునా? అవునండి. సో దాని గురించి ఆయన ఒక్క మాట కూడా ఇవాళ వరకు ఆయన పబ్లిక్ లో మాట్లాడాల. మార్గదర్శిలో యాక్చువల్గా ఒక్కళ్ళు కూడా బాధితులు లేరు. మా డబ్బులు రాలేదు అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అగ్రిగోల్డ్ అట్లా కాదు, కొన్ని వేల మంది రోడ్లెక్కి మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పి ఉద్యమాలు చేశారు. అవునండి. చాలా సంవత్సరాల పాటు ఉద్యమాలు చేశారు. ఇవాళ కూడా వాళ్ళ కష్టాలు తీరలా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఆయన. అవునండి. మాట్లాడరు. అట్లా సెలెక్టివ్ గా చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన మాటలకి విశ్వసనీయత తగ్గుతూ ఉంటుంది. అది చూడడానికి ఎలా ఉందంటే అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినట్టే అనిపిస్తుందండి నాకు. సరే, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమా ఇంకొకటే కాదండి. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు, మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు సిమిలర్ విషయాల మీద మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. అదే అది లేనప్పుడు మా క్రెడిబిలిటీ పోతుంది. ఇంకొక ఆఫీసర్ గారు అంటే రీసెంట్గా మన గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్లు దిద్దినప్పుడు అది ఒక నాటకంగా ప్రహసనంగా చేశారటండి, ఒక ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి. పేపర్లో చూస్తున్నాము. అది హాయ్లాండ్ లో పెట్టి దాన్ని ఇన్విజిలేషన్ చేయడం ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక మనం అంతకంటే ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే ఎలా అంటే ఆయన చేసింది ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ మీద ఏ మార్కులు ఉంటే డిజిటల్ అంటే ఏదో కంప్యూటర్ మీద చేసిన వాల్యుయేషన్ మళ్ళీ మాన్యువల్ వాల్యుయేషన్ కోర్టు చెప్పినా 1-2 మార్కులు తగ్గించి అనామకుల చేత వేయించారటండి మార్కులు. అది వినొస్తుంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం వెయిట్ చేయడం. అవునన్నా. అంటే అంత ధైర్యంగా ఎంత ధైర్యం ఎవరైనా వెనకాల ఉన్నట్టున్నారండి, లేకపోతే అంత ధైర్యంగా. అదొకటి. రెండోది, ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ ని నియామకం చేస్తారండి. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టు. ఒకసారి నియమించిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన కాల పరిమితి వరకు వాళ్ళు అందులో కంటిన్యూ అవుతారు. ఈ లోపల గవర్నమెంట్ మారినా కానీ వాళ్ళు కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయినప్పుడు ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ అసలు ఆఫీసులోకి రాకుండా తాళాలు వేసేయడం, అతనికి ఆయనతో ఎవ్వరూ మాట్లాడకుండా కట్టడి చేయడం, ఇవన్నీ ఒక దుర్మార్గమైన పరిపాలనకి నిదర్శనాలు. అవన్నీ జరిగినాయి ఉదయ్ భాస్కర్ గారి విషయంలో. ఇవి తప్పు కదా. ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తర్వాత నీలం సాహ్ని గారు వచ్చారు. ఆవిడ్ని స్టేట్ గవర్నమెంట్ నియమించింది. గవర్నమెంట్ మారింది, అయినా కానీ ఆవిడ కంటిన్యూ అవుతున్నారు కదా. ఆవిడకి ఉన్న అధికారాలు ఎవరో లాగేసుకోలేదు కదా. ఆవిడ పని చేయనిస్తున్నారు కదా. కనీసం ఆ మాత్రం గౌరవం మర్యాద ఉండాలి రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో. అంతే తప్ప వాళ్ళని చపరాసిల్లాగా ట్రీట్ చేస్తే ఎట్లా? అసలు మీరు ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యారు సార్? ఏదండి, మీరు ఐపీఎస్ అయిన తర్వాత ఏ పోస్ట్ లో ఫస్ట్ ఎక్కడ? ఫస్ట్ ఎవరైనా జాయిన్ అయ్యేది ఏఎస్పీ అంటారండి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అంటే డిఎస్పీకి ఈక్వల్, ఒక సబ్ డివిజన్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు. ఓకే అండి. ఎక్కడెక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అండి. పెద్దపల్లిలో ఏఎస్పీ. నేను ఎందుకు చెప్తానండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తను పనిచేసిన 9 మంది ముఖ్యమంత్రుల గురించి చెప్పారండి ఆయన. అంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఆఖరిని జగన్ గురించి కూడా చెప్పారండి. లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటండి, అన్నా ఇదివరకు ఆ రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు, 2020 మ్యాచ్ ఆడుతున్నావు, ఏ రోజు ఆ రోజే అసలు నువ్వు నేనేం చెప్తా చేసేయాలని చెప్పారన్నారట. అది లిఫ్ట్ లో ఎక్కుతూ అంత ఫాస్ట్ గా అని. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి డిఫరెన్స్ ఏంటని అడిగానండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకేమున్నాయి సలహాలు, ఇంకేముంటున్నాయి, ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు భోజనాలు పెట్టించి అడుగుతారటండి. ఇంకేం చెప్తారా? ఇంకేం. ఈయన డెసిషన్ తీసుకుని వచ్చి కూర్చుంటారటండి. ఇది డెసిషన్ తీసుకున్నాము, అయిపోయింది అలాగే. అలాగే మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు కదా సార్? మీరు చాలా మంది చూసారండి, లెక్క పెట్టలేదు. కానీ నేను జాయిన్ అయినప్పుడు నాకు గుర్తున్నంత వరకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఎన్టీ రామారావు, దెన్ చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి గారు.
ఇవన్నీ చూస్తుంటే మీకు ఆవిడ యొక్క స్టైల్ అంటే అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయండి సుమారుగా. ఏమండి 30 సంవత్సరాల్లో సమాజం మారకుండా ఉంటది, రాజకీయాలు మారకుండా ఉంటాయి అనుకోవడం మన అమాయకత్వం. అవునండి, ఖచ్చితంగా మారతాయి, అందులో విశేషం ఏమీ లేదు. అంటే మేము ఆ అసెంబ్లీలో కూర్చుని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నారండి, లేకపోతే అసెంబ్లీలో ఫైట్ చేసుకున్నారు, బయటకు వచ్చి ఒకరికొకరు కాఫీ తాగడం అవన్నీ మేము పేపర్లో చూసేవాళ్ళం అండి. ఇక ఇలా కక్ష రాజకీయాలు లేవు సార్, అది కక్షపూరిత రాజకీయాలు లేవండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా, ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం. ఆయన విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ ఎవర్ అగైన్ అని నేను ఒక నినాదం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు, ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారని ఒక పేరు వచ్చిందని అందరూ అంటుంటున్నారు. భయపెట్టడం ఒకటే కాదు, ముందు నాశనం చేస్తాడు, వ్యవస్థని నాశనం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేసేస్తాడు. సో వెనక ముందు చూసుకునేది లేదు, దానికి వెరపలేని రాజకీయాలు అవి మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం. అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసమే నేను కూడా నా చేతనైంది చేయడం కోసం రంగంలో దిగాల్సి వచ్చింది. అదే జగన్ నెవర్ అగైన్, జగన్ నెవర్ అగైన్ అనేది దాని గురించి, అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయనతో. అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన 151 సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి, 30 సంవత్సరాలు ఉంటారని అన్నారండి. నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ 30 సంవత్సరాలు ఉంటారని నేను అనుకోవటం, ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేశారనిపిస్తుందండి నాకు. కావచ్చు, వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు. ఎనీవే ఈ 30 సంవత్సరాలనో 50 సంవత్సరాలనో మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి, వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి. ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా, అవి చేయకూడదు. ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా. చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు, మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు. ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్లో అంటే రూల్ డివైడ్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా? అడిగారండి, చాలా సార్లు అడిగారు, చాలా మంది అడిగారు. దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందనో అలా చెప్పే విధానం. ఇది వీలు పడదులేండి సార్, ఇంకేదన్నా ఉంటే చెప్పండి, ఇది వీలు పడదు, పలానా కారణాల వల్ల వీలు పడదు, నేను చేయను అని మొహమాటం లేకుండా చెప్పేవాడు. వాళ్ళు కూడా నొచ్చుకునేవాళ్ళు ఏం కాదు, వీడికి ఇంతేలే, వీడు ఎక్కడో మనకి దొరికాడు, వీడు ఉన్నంతకాలం ఇంతేలే అన్నట్టు ఉండేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు, నిన్ను ఏం చేపిస్తాను బెదిరింపులు. రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించరండి, నిజంగా చేసి చూపిస్తారు, అంతే తప్ప నోటి మాటతో ఎవరు బెదిరించరు. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను. అక్కడ ఒకటి మృదువుగా మాట్లాడతారు, ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా, వాళ్ళని కొంచెం మనసు ఇరిగిపోయినా కానీ మళ్ళా మా మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా, మీకు తెలుసు కదా. అవునండి. సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం, ఇది వీలు పడదు సార్. మీకు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే, తప్పు జరిగితే చెప్పండి, నేను ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను, మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను. అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి. మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పాడు. అదే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళండి. అమ్మో, ఈ ఏబి వెంకటేశ్వర దగ్గర కొన్ని ఉంటాయండి, మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చేరానని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి వాళ్ళు. 2-3 కేసులు టెస్ట్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు, మేము రాజకీయాలు ఎట్లా చేయాలి, మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే, మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరువు నిలబడద్ది, అంతేగాని డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేమెందుకు ఇంకా అనేవాళ్ళు. లేదండి, అట్లా కుదరదు, చట్టం అట్లా, అది పద్ధతి కూడా కాదు. ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు.
రేపొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవ్వచ్చు. కాబట్టి అది వద్దులే, ఇంకేదైనా మాట్లాడదాం అనేవాడు. అదే అంటే చాలా మంది అంటే ఈ పబ్లిక్ టాక్ అని చెప్పాను కదా సార్, ఇది కొద్దిగా కూటమి ప్రభుత్వం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. లేడీస్ అంటే మహిళా రాజకీయవేత్తలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అనుకోండి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టారంటే, పోసాని కృష్ణమురళి తప్పు చేశారు, పెట్టారు. ఇలా గోరట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పు చేశాడండి ఆయన. అదే మాకు అనిపించింది, ఇంత పోలీస్ ఆఫీసర్ రూల్స్ రెగ్యులేషన్ తెలిసి అలా తప్పు చేసాడండి అని మాకు అనిపించింది మాట్లాడే వాళ్ళందరికీ. పోలీసులు అంటే ఏమన్నా పైనుంచి దిగొచ్చారా ఏంటండి బాబు? మామూలు మనుషుల్లో అంటే ఉండేవి rules బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. అంటే మాకు తెలియని ఇప్పుడు ఎవడో ముద్దాయిని పట్టుకెళ్తున్నారండి, ఆపకూడదన్న సంగతి మన ఫ్రెండే కదా అని ఆపుదామని అనిపిస్తుంది. కానీ మీరు సీఏ గారు కదా, ఆయన సీఏ చేసి ఉంటాడు, ఈ రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. ఆయన రూల్ తెలియకేం కాదు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాకపోతే ఆయనకి రాజకీయంగా అవసరం అనుకున్నారో ఏమో అట్లా చేశారు, దానికి ఫలితం అనుభవించారు. అదండి, జైలుకి వెళ్ళక తప్పలేదు. మనం ఏం చేస్తుందని. సార్ ఇప్పుడు చిన్న జనరల్ క్వశ్చన్ సార్, ఇది రాజకీయ అంటే మహిళలు రాజకీయవేత్తలు తప్పులు చేస్తే జైలుకి పంపించకూడదు అంటారా? అట్లా ఎక్కడా లేదండి, అటువంటిది ఎక్కడా లేదు. ఆడవాళ్ళ కదా వదిలేయండి అని అనడానికి అవకాశం ఉందండి? లేదు. కాకపోతే మహిళల్ని సాక్షులుగా విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టంలో ఉంటాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్కి పిలిచి స్టేట్మెంట్లు తీసుకోకూడదు. ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు మహిళలకి ఉంటాయి, చట్టంలోనే ఉన్నాయి. అలాగే వాళ్ళు అపరాధులైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేయాలనే దాని మీద స్పష్టంగా చట్టంలో ఉన్నాయి. వాటిని పాటించినంతకాలం తప్పు చేసినట్లు కాదు. మీరు చెప్పిన కవిత గారి దృష్టి చూస్తే ఆవిడ ఏదో లిక్కర్ కేసులో ఉందనుకోండి, జైల్లో పెట్టారండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజలు అనుకునే మాటలు, నా సొంతం కాదండి. ఇప్పుడు పేరు నాణ్యాల వైఫ్ కానీ, లేదంటే మన విడుదల రజనీ గారు కానీ, రోజా గారిని, ఏదో రెడ్డి అని ఒక అమ్మాయి ఉందండి, శ్రీరెడ్డి అని, ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అసలు ఈ బయట తిరుగుతున్నారు, వీళ్ళని ఏం చేయరేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇదేంటంటే ఆడవాళ్ళు వదిలేటయ్యా అంటారు అని ఒక ఇదంటారండి. కావచ్చు, పేర్నాని గారే ఆయన నోటితోనే చెప్పారు కదా, ఆడవాళ్ళ తోలి మనకెందుకులే అని అన్నారు అని. కావచ్చు, ఆయన ఆలోచన అలా ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. మాకేంటంటే చూసిన వాళ్ళు రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వం ఈ ప్రజలతో మేము తిరుగుతుంటాం కదా సార్, వాళ్ళు చెప్పిన మాట. మరి కవితని గురించి అలాగా మరి మేము పంపించాం కదండి, ఇక్కడ ఆఫీసులు ఎలా ఊరుకుంటున్నారు, ఆ విడుదల రజని ఎంత డబ్బులు తీసుకుంది, రోజా ఏమో రిషికండ్ కట్టేసింది, ఇలా అడుగుతుంటారండి. కేసు అయితే మాఫీ చేయలేదు కదా, అరెస్ట్ చేసినా చేయకపోయినా కేసు అయితే నడుస్తుంది కాబట్టి దాని గురించి అది డిస్క్రిప్షన్ కింద వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అస్తమని అంటారంటే కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది, 4 సంవత్సరాలు. కళ్ళు మూసుకుంటే ఎవరికైనా అయిపోద్ది, అయిపోతే ఏమవుద్ది, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంతే తప్ప ఆయన వస్తాడని ఎవరు రాసి ఇచ్చారు? అది 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రావడం కళ్ళు మూసుకోండి అంటే ఎంతసేపు కళ్ళు మూసుకోండి. అది మరి వాళ్ళ కార్యకర్తలకు కొంచెం ధైర్యం నింపాలంటే ఆ మాటలు చెప్పాలి కదా, లేకపోతే ఏం చేస్తారు? సార్ మీకు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అడుగుతున్నా సార్, ఇది ఎక్కడో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఒక వ్యాపారం రీత్యా ఏదో గొడవలు వచ్చి లేదా ఒకరికొకరు ప్రేమించుకుని లేకపోతే గొడవలు వచ్చి హత్య చేసి జరగనుకోటి, అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందా సార్? అది ఏ రిఫరెన్స్ లో అంటున్నారు? ఏమిటంటే ఎవరో మన చౌదరి గారు అని ఒక వ్యాపారవేత్త అండి, ఆయన వ్యాపారవేత్తలు ఒకళ్ళు కొట్టుకున్నారు, దాన్ని తీసుకెళ్ళిపోయి కూటమి పాలన అస్తవ్యస్తం అయిపోయింది, ఏం లేదు అంటే ఇది లా అండ్ ఆర్డర్ లేదు. అదే మన ప్రకాశం జిల్లాలో జరిగిన మాట గురించి అది వ్యవస్థల వైఫల్యం అని నేనైతే అనుకోనండి. ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి, ముందు తెలిసి నియంత్రించలేకపోతే అది తప్పు అవుతుంది. అవునండి, ముందు తెలియకుండా అప్పటికప్పుడు జరిగిందని ఎవరేం చేయగలరు? ఇంకా మీరు డెసిషన్ అంటే రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రమాదం, ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారు అనేది. సో ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆయన రాజకీయాలు కానీ తిరిగి భరించే స్థితిలో మన రాష్ట్రం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన విధ్వంసం నుంచి తేరుకోవడానికి మనకు 10-15 ఏళ్ళు పట్టేటట్లుంది. ఆయన చేసినటువంటి అప్పులు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం, అన్నిటినీ బలహీనపరచడం, అధికారులతో వ్యవహరించిన తీరు, కొంతమంది అధికారులు వెనకేసుకొచ్చిన తీరు, ఆయన రాజకీయాలు చేసిన తీరు,
స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించిన తీరు, రఘురామకృష్ణరాజు గారు లాంటి సిట్టింగ్ ఎంపీని పట్టుకొచ్చి ఏదో పిచ్చి కేసు ఒకటి పెట్టి కాళ్ళు ఎరగొట్టి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గమైన విషయాలు. ఇటువంటి ఉన్నప్పుడు అసలు సమాజం స్థిమితంగా ఉండలేరు. అండ్ ఈ సమాజం స్థిమితంగా ఉండనప్పుడు మీకు ఎవరు కూడా ఒక 5 రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా, ఇంకొకటి వ్యాపారం చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా ఎవరు ముందుకు రారు. బయట నుంచి వచ్చే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులు పెట్టరు. పోయి ఎక్కువ డబ్బులు ఉంటే బయట ఎక్కడన్నా పెట్టుకుందామని పోతారు. లేకపోతే చూద్దాంలే ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెడదాంలే అంటారు. ఆ పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. ఎంతోమంది ఈయన పెట్టిన ఇసుక ఇబ్బందులకి తట్టుకోలేక ఇల్లు కట్టుకోవడం మానేసిన సందర్భాలు నాకు తెలుసు. అవునండి. అట్లా ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు, ఎంత దోపిడీ చేస్తారో తెలీదు. మద్యం విషయంలో జరిగింది అడ్డగోలు దోపిడీ, అలాగే మైనింగ్ విషయంలో అదే జరిగింది, ఇసుక విషయంలో అదే జరిగింది. అది లిక్కర్ షాప్లో అంటే మొత్తం మన ఈ పేపర్లో చూడటమే 25 years వరకు ఆ ఇన్కమ్ మీద లోన్ తీసుకున్నారు, లోన్ తెచ్చేసారు. అవును, అలా వచ్చి హ్యాపీగా ఖర్చు పెట్టుకుందాం అని అనుకున్నా లేదు, దాని మీద లోన్. 25 సంవత్సరాల పాటు మనం కట్టుబడి ఉన్నాం ఆ అగ్రిమెంట్ కి. అంటే ఎంత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. అవునండి. ఈ లోపల మనం పాలసీ మారుద్దామన్నా వీలు పడదు, ఎందుకంటే అప్పు తీర్చాలిగా. సో అదే అనేది తేరుకోలేని స్థితికి నెట్టేశారు సమాజాన్ని. అవునండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే కొద్దిగా స్పీడ్గా మంచి పేరు తెచ్చుకోవాలనుకోండి, మిమ్మల్ని మీలాంటి వాళ్ళు సలహా అడిగితే ఇవ్వగలరా సార్ ఏమన్నా? అడిగితే తప్పకుండా ఇస్తాం. అడిగితే మీరు అడిగితే ఇస్తున్నాం కదా. అవును. జనరల్గా కొద్దిగా స్పీడ్గా డెవలప్ అవ్వాలంటే, ఎందుకంటే ఇంత విధ్వంసం ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కొద్దిగా స్పీడ్గా డెవలప్ అవ్వాలంటే అమరావతి ఏదో ట్రై చేస్తున్నారండి, పోలవరం ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మీరు అంటే మీరు దగ్గరుండి చూస్తారు కదా, మా ఏంటంటే టీవీలో చూడడం అండి, దగ్గరుండి చూడడం. అందరూ అనుకునేది 75 సంవత్సరాలు సార్ ఆయనకి. లాస్ట్ ఇయర్ ఈ వేసవకాలంలో ఎండల్లో తిరిగాడు సార్ ఆయన. అసలు అంత ఓపిక ఎలా? ఆ క్యాంపెయిన్ లో చాలా ఎనర్జెటిక్ క్యాంపెయిన్ చేశారు. చొక్కా అంతా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయినా కానీ క్యాంపెయిన్ చేసేవాడు. అసలు అంత శక్తి ఎలా వచ్చేసి 75 ఏళ్ళు అందరూ అంటే మీరు దగ్గరగా చూస్తారు కదా. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలోనూ, ఫిట్ గా ఉండే విషయంలోనూ ఆయనతో పోల్చుకోవడానికి ఎవరు సరిపోరు. అవునండి. అయినా అంటే ఓ డాక్టర్ని అడిగాను అనమాట అండి, ఏంటంటే ఆయన ఆహార పద్ధతులు బహుశా అంటే బ్రాందీ విస్కీ తీసుకోపోవచ్చు, సిగరెట్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్యం రహస్యం అది. మార్నింగ్ యోగా చేస్తారనుకుంటున్నాడు, ఆయన తినే ఫుడ్. నేనైతే చంద్రబాబు నాయుడు గారు తినే ఆహారం ఇదని చెప్పాను అనమాట అండి. అది చూసి చాలా, అది 3 లక్షలు 4 లక్షల మంది చూసారండి. పొద్దున్నే ఏం చేస్తారు, ఏం తింటారండి. మీకు ఎవరు చెప్పారు అవన్నీ? అవన్నీ ఒకసారిలో ఒక ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఉంటే ఒక దగ్గర మీటింగ్ కనిపించారు అనమాట. ఏమేమి తింటారని అడిగాను ఖాళీగా. ఆయన గవ్వ చెప్తే రాసుకున్నాను, మార్నింగ్ ఏం తింటారండి ఇదేనా రాసుకున్నాను. చాలా పద్ధతిగా ఉంటారు. మనం అయితే టెంప్ట్ అయిపోతాం సార్, ఏదో తినాలనిపిస్తుంది సార్. నేను ఏంటంటే ఈ జర్నలిజం కాకుండా నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను సార్. నేను తోడు కావాలని ఒక సంస్థ పెట్టా. అంటే ఏంటంటే అది భార్య చనిపోయి, భర్త చనిపోయి, లేకపోతే విడాకులు అయిపోయిన ఉంటారు కదా, ఒంటరిగా ఉంటారు కదండి, వాళ్ళకి రెండో మ్యారేజ్ కి ఒక పరిచయ వేదిక నిర్వహిస్తున్నాను. అదొక సమాజ సేవ చేస్తున్నాను. మంచి ఆలోచన. ఈస్ట్ గోదావరిలో పుట్టిన కాన్సెప్ట్ అది, వితంతు పునర్వివాహం అనేది. అవునండి. సో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం మంచిదే. జనరల్గా ఏం చేస్తారంటే ఇదివరకు లేవు సెకండ్ మ్యారేజ్. ఇప్పుడు ఎందుకు వచ్చినాయని నేను ఎందుకు పెట్టానంటే అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సార్ ఇదివరకు. ఒకవేళ భర్త చనిపోయినా, భార్య చనిపోయినా మిగతా కుటుంబ సభ్యులందరూ ఉండేవారు. ఇప్పుడు అది లేదు. పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి సార్ నాకు. అందుకు తోడు కావాలి అని పెట్టానమాట. మీరు చాలా ఈ సర్వీస్లో బాధ కలిగిన సంఘటనలు ఉంటాయి కదా సార్, ఏదన్నా అరే ఆ రోజు నేను ఇలా చేసి ఇంకా ఇలా చేస్తే బాగుండేది ఎఫెక్టివ్గా, ఇంకా ఆ రోజు పోలీసింగ్లో చేస్తుంటే బాగుండేది, లేకపోతే ఇంకా ఇలా చేస్తే బాగుండేది, అలానే ఎప్పుడైనా అనిపించింది సార్? ఉంటాయండి, ఎందుకు ఉండవండి. ఏదన్నా ఒకటి ఏదన్నా. కాకపోతే మనకు బాధ కలిగించే విషయాలను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోము, మర్చిపోతుంటాం. మీరు సడన్ గా అడిగితే గుర్తురావు. సంతోషం, బాగా సంతోషం. మంచి విషయాలు ఎప్పుడు మైండ్ లో తిరుగులాడతాయి, కానీ బాధ కలిగే విషయాలు మర్చిపోమని దేవుడు మన మెదడుని ప్రోగ్రామ్ చేశాడు. అందుకనే ఈ మాత్రం హెల్దీగా ఉంటాం ఎవరైనా. అవునండి. మనుషులందరూ అంతే, బాధ కలిగే విషయాలు ఏవి గుర్తు పెట్టుకోరు.
ఇప్పుడు ఈ విషయం సంతోషం కలిగిన సంఘటన ఉండదు సార్? సంతోషం కలిగిన సంఘటనలు చాలా ఉన్నాయిలేండి. మేము మిమ్మల్ని లాస్ట్ మీరు ఎలా రిటైర్ అవుతారని చూశాను సార్ నేను. జనరల్గా రిటైర్డ్ అయితే మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ఏదో కార్ లాగటం ఏదో చేస్తుంటారు. అదో ఏదో మీకు ఒక ఆనర్ అనుకుంటారు. మిమ్మల్ని అందరూ ఎత్తుకుని తీసుకెళ్ళారు. డ్రమాటిక్ మూమెంట్ అది చాలా. అంటే ఫ్రెండ్స్ మీరు సంతోషం కలిగింది అన్నారు కదా, ఒకటి గుర్తు చేస్తాం. మీకు కాకినాడ సంబంధం. కాకినాడలో అన్ని జిల్లాల్లో లాగానే ఈ భార్యాభర్తలు విడిపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదులేండి, భార్యలే భర్తల మీద కేసులు పెడతారు. 498A కింద డౌరీ హెరాస్మెంట్ అని, ఇక రకరకాల సెక్షన్లు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఏ సెక్షన్ గుర్తొస్తే ఆ సెక్షన్ పెట్టేస్తారు. లాయర్లే కంప్లైంట్ రాస్తారు కాబట్టి అన్ని సెక్షన్లు వచ్చేటట్టు పెడతారు. అది మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. దాంట్లో ఏమి తేలదు, పోయి కోర్టులో పడద్ది, ఒక 10 సంవత్సరాలు పడద్ది, ఏమి తేలదు. ఈ లోపల వీళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకోవడానికి వీలుండదు, విడాకులు అవ్వవు, ఇద్దరూ నరకం అనిపిస్తారు. ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, లాయర్లకి ఫీజులు కడతా ఉంటారు. అసలు ఇది ఒక రకమైన నరకం కాదు, భారతీయ కుటుంబ వ్యవస్థలో వచ్చినట్టు చాలా దురదృష్టకరమైన పరిణామం. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ప్లస్ తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ల్యాండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు దాన్ని పాటించేవాడిని. మనకి అక్కడ సినిమా రోడ్డు అని ఉండేది, అక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండేది. అక్కడ ఒక పాత పడిపోయిన బిల్డింగ్ని కొంచెం బాగు చేయించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అని పెట్టారు సార్. అవును, కరెక్టే. దేవిశ్రీదేవి థియేటర్ పక్కన అవునండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అని పెడితే ముందర మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాల. యూజువల్గా ఏమవుతుందంటేనండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు కూర్చుని ఉంటారు. పోలీసు వాళ్ళ ముందు ఎవరూ సరిగ్గా ఓపెన్గా మాట్లాడలేరు, మనసు ఇప్పి మాట్లాడలేరు, అసలు సమస్య ఏంటో చెప్పరు. ఇప్పుడు భర్తకి ఏముంటుంది, మనం ఏదన్నా చెబితే మన మీద ఇంకా కేసు బిగిస్తాడేమో అని ఉంటుంది, ఆ భయంతో వాడు మాట్లాడు. భార్యకి ఏముంటుంది, నేను కంప్లైంట్లో రాసిచ్చిన దానికి విరుద్ధంగా డిఫరెంట్గా ఏదన్నా మాట్లాడితే నా కేసు వీక్ అవుద్దామని ఆమెకు భయం. సో అసలు సమస్య ఏంటన్నది ఎవరికి తెలియదు. కాగితం మీద రాసింది వేరు, అసలు సమస్య వేరు. అసలు సమస్యను పట్టుకోలేరు. అందుకని పోలీసులు అనేవాళ్ళు ఉండొద్దు ఈ కౌన్సిలింగ్లో. ఓకే, ఎవరైనా ఒక డాక్టరు, ఒక లాయరు, రిటైర్ అయిన ఏపీపీఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎవరినన్నా అట్లాంటి వాళ్ళని కొంచెం మంచి వాళ్ళని, టైం ఇవ్వగలిగిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టేవాళ్ళు. బాగుంది సార్, మంచి కాన్సెప్ట్ ఇది. కూర్చోబెట్టి భార్యతో సెపరేట్గా మాట్లాడించేవాళ్ళు, ఎవ్వరూ లేకుండా. నీ మనసులో ఉన్నదేంటో మనసు చెప్పమ్మా అని అర్థం చేసుకుని. ఎవరైనా వాళ్ళకి ఫరగుండేదే చెప్తారు, కానీ నాలో తప్పుందని ఏ భార్య చెబుద్ది, నాలో తప్పుందని ఏ భర్త చెప్తాడు, ఎవరు చెప్పరు. సరే, వాళ్ళు చెప్పేది మొత్తం వినేవాళ్ళు. తర్వాత భర్తతో సెపరేట్గా మాట్లాడేవాళ్ళు. ఒకటి అయిపోయింది. దెన్ భార్య పేరెంట్స్తో సెపరేట్గా మాట్లాడేవాళ్ళు, భర్త పేరెంట్స్తో సెపరేట్గా మాట్లాడేవాళ్ళు. ఈ నలుగురితో మాట్లాడిన తర్వాత కానీ వీళ్ళకి ఒక అవగాహన వచ్చేది కాదు అసలు సమస్య ఏంటి అని. అప్పుడు కూర్చోబెట్టి మళ్ళా కావాలంటే ఒకళ్ళ మీద క్రాస్ చెక్ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు. చూడమ్మా, నీలో ఈ తప్పు ఉంది, నువ్వు దీన్ని సరి చేసుకుంటేనే సంసారం, లేకపోతే ఏముండదు అని చెప్పి ఈ కుర్రాడికి కూడా చెప్పేవాళ్ళు. మరి నీలో ఈ తప్పు ఉంది, ఇది మాత్రం చట్టరీత్యా కూడా నేరం, అది నైతికంగా తప్పే కాదు, చట్టపరంగా కూడా తప్పు. నువ్వు దాన్ని సరి చేసుకోకపోతే మాత్రం నీ మీద కేసు అవుతుంది, మేము కూడా రికమెండ్ చేస్తాం. సరి చేసుకున్నారా, మీరు పాసిబిలిటీ ఉంది మీ ఇద్దరు కలిసి బతకడానికి, మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి, మేమేం బలవంతం పెట్టాం, కానీ నీ తప్పు మాత్రం ఇది అని మొహమాటం లేకుండా చెప్పేవాడు. ఎక్కడైతే భార్యది తప్పుండి భర్తది అంతగా తప్పు లేని దగ్గర భార్యకు మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు, అమ్మ నీదే తప్పు, మీ ఆయనది తప్పు కాదు, కాబట్టి నువ్వు పిటిషన్ పెట్టినంత మాత్రాన కేసు రిజిస్టర్ అవ్వదు, నీ కంప్లైంట్ తీసి చెత్తబొట్లో పడేస్తారు, నీకు పోలీసుల ద్వారా చట్టపరంగా మాత్రం నీకేమీ జరగదు, ఇంకా ఆలోచించుకో, నీ ఇష్టం అని మొహమాటం లేకుండా చెప్తేనండి చాలా మంది ఫ్యామిలీస్ అర్థం చేసుకునేవాళ్ళు. వీళ్ళే కాదు, వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకునేవాళ్ళు. పేరెంట్స్ కూడా నచ్చ చెప్పుకునేవాళ్ళు, పిల్లలకి నచ్చ చెప్పుకుని అమ్మ ఆయన పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటుందంటేనంటే, మగాడు తప్పు చేసినా వాళ్ళ పేరెంట్స్ మందలిచ్చరు,
కొడుకుని వెనకేసుకొస్తారు. ఆడపిల్ల తప్పు చేసినా వాళ్ళ పేరెంట్స్ మందలిస్తారు, వాళ్ళు వెనకేసుకొస్తారు. దానివల్ల ఇంకా ప్రాబ్లం జటిలం అయిపోద్ది. ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళు, న్యూట్రల్ పర్సన్స్, చదువుకున్న వాళ్ళు చెప్పినప్పుడు అందరూ అర్థం చేసుకునే వాళ్ళు చేసేవాళ్ళు. దీనికి ప్రూఫ్ ఏంటంటే, నేను ఊరికే థియరిటికల్గా చెప్పండి, మేము ఆ కాలంలోనండి ఒక సంవత్సరం పాటు నడిచినట్టుంది. నేను అక్కడికి వెళ్ళిన 2 సంవత్సరాల తర్వాత ఏమో మొదలెట్టాం. 250 వరకు మా దగ్గర కేసులు వస్తే దాదాపు 200 కేసులు మళ్ళా తిరిగి కాపురం చేసుకునే స్థితికి వచ్చారు. మిగిలిన 50 కేసుల్లో ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీదే కేసులు. ఆడపిల్ల మీద తప్పు ఉంటే మనం ఏం కేసు పెట్టలేము అనుకోండి, మగాడి మీద తప్పు ఉంటే కేసు పెట్టేవాళ్ళం. ఆడపిల్ల తప్పు అయితే మేము కేసు రిజిస్టర్ చేయమమ్మా, నీ ఇష్టం, నీ చేతన ఏం చేసుకొని వదిలేసేవాళ్ళం. సో 200 మంది మళ్ళా కలిసిపోయారు. ఒక పర్టికులర్ ఫ్యామిలీ నాకు ఇప్పటికీ గుర్తు, ఒక ముస్లిం ఫ్యామిలీ అండి. ఆల్రెడీ వాళ్ళు విడిపోయి తలా కనుక్కుని ఇవ్వాల్సిన భరణం ఇవ్వట్లేదు అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. ఆ పరిస్థితి నుంచి మళ్ళా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసుకునే పరిస్థితికి వెళ్ళారు. చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఏంటి, 200 ఫ్యామిలీస్ మళ్ళా ఈ కోర్టుల చుట్టూ తిరగకుండా మళ్ళీ తిరిగి సంసారం చేసుకుంటున్నారు అని అంటే అంతకంటే సంతోషమే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి వృత్తిపరంగా చేయగలిగాము అన్న సంతృప్తి ఎప్పటికీ ఉంటుంది. మీరు డిపార్ట్మెంట్ అడుగుతున్నాను సార్, జైల్స్ ఉంటాయి కదా సార్, ఇవి అంటే మామూలు దొంగోళ్ళకి వీళ్ళకి రాజకీయంగా అంటే ఒక మినిస్టరో లేదా చీఫ్ మినిస్టర్లో అటువంటి లేకపోతే వల్లభనేని వంశీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అనుకోండి, వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు ఉంటాయండి లోపల ఏమన్నా? జైళ్లలో వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని స్పెషల్ సౌకర్యాలు ఇచ్చేది వాళ్ళ జైలు మాన్యువల్లోనే ఉంటుందండి. ఆ మాన్యువల్ ప్రకారం ఎవరికి ఏ సౌకర్యాలు ఇవ్వాలో ఇస్తారు. ఎంపీలకి, ఎమ్మెల్యేలకి కొద్దిగా ఉంటుంది అనుకుంటా. నాకు అంత వివరంగా తెలీదు, నేను జైల్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు పనిచేయలేదు, కానీ మాన్యువల్ ప్రకారం నడుచుకుంటారు. అది మాన్యువల్. ఎందుకంటే కోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లోంచి భోజనం తీసుకెళ్లేలాగా ఆర్డర్ ఇచ్చిందండి, పర్మిషన్ ఇచ్చింది. మాన్యువల్ ని అధిగమించి కూడా కోర్టులో ఏవైనా కానీ స్పెషల్ పర్మిషన్లు ఇవ్వచ్చు. ఏసీ పెట్టమని అది అట్లాంటివి ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నాకు ఈ జైల్స్ కానీ అన్ని కూడా నాకు కొత్త కాదు, ఈ కేసులు కొత్త కాదు అని అంటుంటారండి అస్తమానం. అవును. అంటే ఆయన రాబోయే విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా అని, అంటే ఆయన జ్యోతిష్యం తెలుసా అంటే? లేదులేండి, అట్లేం కాదు. అలా కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అట్లాంటి మాటలు మాట్లాడటం సహజమేగా. అది అదిగాక ఆయన చాలా కాలం జైల్లో ఉండొచ్చారు కాబట్టి నేను దాన్ని సర్వైవ్ అవ్వగలను అనే నమ్మకం ఆయనకి ఉంటుంది. 16 నెలలు ఉన్నారు కాబట్టి కొత్తగా జైలుకి వెళ్ళే వాళ్ళు భయపడతారు, కానీ ఒకసారి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంత భయం ఉండదు కదా. కానీ కొన్ని మీడియా ఉన్నాయి సార్, వాళ్ళు ఏం చేస్తారంటే కూటమి ప్రభుత్వంలో గొడవలు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు విడగొట్టేయాలని చూస్తుంటారు సార్. అవును, మరి మీకు ఏదో ఒక టాపిక్ కావాలి కదా, టాపిక్ కావాలి, కాంట్రవర్సీ కావాలి, థంబ్నెయిల్ కావాలి, వ్యూవర్షిప్ కావాలి. సో మనం ఎలక్ట్రానిక్ మీడియాని ఏదైతే బ్లేమ్ చేస్తామో టీఆర్పీ రేటింగ్ కోసం ఏమైనా చేస్తారో అని, అదే డిజిటల్ మీడియా కూడా వర్తిస్తుంది కదా. సో ఇలాంటి ఏమంటే ఒక టెక్నాలజీ ఉన్నప్పుడు అందులో మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకుని చెడుని విచక్షణ ఉపయోగించి పక్కకు పెట్టడం మన కర్తవ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది సార్? ఎప్పుడైనా మాట్లాడడం? ఎక్కువ పరిచయం లేదండి, తెలుసు, 1-2 సార్లు కలిశాను, కానీ అంత వ్యక్తిగతంగా పరిచయం లేదు. కానీ మీరు తెలుసా సార్ ఆయనకి? మాత్రం తెలుస్తుంది ఆయనకి, ఎందుకంటే 2-3 సార్లు కలిసాము. మరి ఆయన జ్ఞాపకం పెట్టుకుంటే సంతోషం. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అంటే ఉంది పేరు. తర్వాత మొత్తం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కువ ఇబ్బంది పడిన పోలీస్ ఆఫీసర్ మీరే. ఆయన 2-3 సార్లు మీటింగ్ లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టారు అన్న టైంలో కూడా మాట్లాడారు సార్ ఆయన. ఏం మాట్లాడారు? విన్నాను నేను అది. ఆయన 100% స్ట్రైక్ రేట్ కూడా ఏంటంటే 3 పేళ్లలో అనేవారు. నేను అబ్జర్వ్, ఎందుకు ఇలా ఇన్ని ఓట్లు వేసారో అడిగానండి. పిఠాపురం డైరెక్ట్గా వెళ్ళి అడిగారు అనమాట, పబ్లిక్ టాక్లో. అడిగితే అస్తమానం పర్సనల్ విషయం, వ్యక్తిగతంగా నీకు 3 పేళ్ళాలు అనేసరికి అది ఏం కాదు, మేము ప్రూవ్ చేస్తాం, అయినా సరే మాకు కావాలని చెప్పేసి మేము ప్రూవ్ చేసామని బంపర్ మెజార్టీ ఇచ్చారండి. అది ఆయన 2019 ఎన్నికలప్పుడే సామర్లకోటలోనే మొదలెట్టాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఏది, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషులు, కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తారు, అది ఇది అని చెప్పి అక్కడే ఆయన మొదలెట్టాడు. అదొక వ్యూహం ప్రకారం చేశారు. అప్పుడు మొన్న కూడా ఆయన్ని వ్యక్తిగతంగా కించపరచాలని చెప్పి, దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. వ్యక్తిగత విషయాలు నీకు ఎందుకయ్యా,
రాజకీయాలు రాజకీయాల్లాగా ఉండాలి తప్ప అవునండి. అనేది ప్రజలే అర్థం చేసుకుని జవాబు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది అంటుంటారండి వాళ్ళు. నిజంగా ఆయన కక్షపూర్తి చర్యలు కాకుండా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే రెండోసారి కూడా ఆయన వచ్చింది సార్ ఇది. ఇలాగ ఏది వ్యక్తిగతంగా దూషించకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారండి. దాని మీద బొమ్మలు వేసేసుకుని ఇవన్నీ భయపడిపోయారండి. అది ఎలా వచ్చి భయం అంటే అండి, మన ఆస్తి పేపర్లో అది బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చంట అని ఒక వెళ్ళిందండి మెసేజ్ వాళ్ళకి. అది మెయిన్. కరెక్టే. ఆయన ప్రచారం పిచ్చి చాలా ఆయనకే నష్టం కలిగిస్తుంది. అదే అండి. ఆ సర్వేరాల మీద బొమ్మలు, పిల్లలకి ఇచ్చిన చిక్కి అంటే మామూలుగా చిక్కి మీద కోడిగుడ్ల మీద పగలగొట్టే కోడిగుడ్డు మీద బొమ్మ వేసుకుంటే ఏమొస్తుంది? ఎటాగో పగలగొట్టేదే కదా గుడ్డు, దాని మీద బొమ్మలు ఏంటండి? పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ బెల్ట్ల మీద బొమ్మలు. అంటే నేను కూడా ఎవరో ఇస్తా సలహా, తప్పుడు సలహా ఇస్తే ఓకే ఓకే అనేసి ఉంటారండి. సరే, అప్పుడు పోలీసింగ్ ఇప్పుడు పోలీసింగ్ ఎలా అంటే ఇప్పుడే మీరు వెరీ బిగినింగ్కి అప్పుడు టెక్నాలజీ లేదు సార్. అది ఇప్పుడు కుటుంబ సంబంధాలు కూడా మారిపోయినాయి సార్. ఒకసారి అప్పుడు కుటుంబ సంబంధాలు, ఇప్పుడు కుటుంబ సంబంధాలు, అప్పుడు పోలీసింగ్ ఇప్పుడు పోలీసింగ్ సార్ చెప్పి. అదే ఇప్పుడు నేను అనేది అదే 30 ఏళ్లలో ఏమీ మారకుండా ఉంటుంది అనుకుంటే మనకు పిచ్చితనం అవుద్ది. ఎప్పుడు ఏదో గుప్తుల నాటి స్వర్ణయుగం ఇప్పుడు దాకా కంటిన్యూ అవ్వదు కదా. గుప్తుల నాటి స్వర్ణయుగం కంటిన్యూ అయితే మీకు సెల్ ఫోన్లు రావు, గుర్ర బగ్గీలు ఎక్కి తిరగాల్సి వచ్చేది. కాబట్టి అన్నీ మారినట్టే వ్యవహారాలు మారతాయి, ప్రజల ఆలోచనలు మారతాయి, సంప్రదాయాలు మారతాయి. ఎవ్రీథింగ్ చేంజెస్. ఆ చేంజ్ని సరైన చేంజ్ లాగా తీసుకెళ్ళడం మన బాధ్యత. అది వికృతమైన మార్పులకి కారకం కాకుండా చూసుకోవాలి. అది ఎప్పటికీ మన బాధ్యత. అది మన పిల్లలకి ఏమి నేర్పుతున్నామో మన బాధ్యత, వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పుతున్నారో వాళ్ళ బాధ్యత. అంతే తప్ప అన్ని దేశం చెడిపోతుంది అని అనుకోవటం కరెక్ట్ కాదు. దేశం ఏమి చెడిపోవటంలా, మనుషుల్లో మంచితనం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్రమ సంబంధాలని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి ఆర్డర్ ఇచ్చేసిందండి. లివ్ ఇన్ రిలేషన్ సహజం నేను చేసుకోవచ్చు, పెళ్ళైనా మాట్లాడుకోవచ్చు, ఏ చెప్పి పర్మిషన్ ఇచ్చేసిందండి. దాంతో గొడవలు వచ్చేస్తున్నాయండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, హత్యలు చేసేయడం, భర్తల్ని, భార్యల్ని, పిల్లల్ని అక్రమ సంబంధాలతో. అది ఎప్పుడూ ఉన్నాయి దుర్గాప్రసాద్ గారు, మీరు మర్చిపోయి ఉంటారు. పాత రోజుల్లో అక్రమ సంబంధాలు లేవా? ఉన్నాయండి. సెకండ్ ఫ్యామిలీలు లేవా? ఎన్ని లేవు? కొద్దిగా ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అదే అండి. ఏమి నా ఉద్దేశంలో ఎక్కువేం అవ్వాల. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి జరిగినప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినాడు. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు. ప్రతిదీ కుటుంబాన్ని అడిగి చేయరు, కుటుంబం చెప్పినట్టే చేయరు. అది సహజమైన పరిణామం ఎక్కడైనా కానీ. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు సరిగ్గా ఆలోచించగలిగే ఆలోచన శక్తి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలి. సో దట్ వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా, చిన్నప్పటి నుంచి పిల్లవాళ్ళని పట్టించుకోకుండా మన పనుల్లో మనం ఉండి వాడు గాలికి పెరిగి పెద్ద అయిన తర్వాత మా మాట వింటలేదు అంటే ఎందుకు వింటాడు? చిన్నప్పటి నుంచి కేర్ తీసుకోవాలి. పిల్లల్ని పెంచే బాధ్యత, వాళ్ళలో సంస్కారం నింపే బాధ్యత పేరెంట్స్ది. పేరెంట్స్ ఆ బాధ్యత నిర్వర్తించిన ఫ్యామిలీల్లో మీకు ఎక్కడ కనపడదు ఈ ప్రాబ్లం. సో మనుషులు చెడిపోతున్నారు అనేదాన్ని నేను ఒప్పుకోను. మనుషులు ఏమి చెడిపోవట్లా, అన్నీ బాగానే ఉన్నాయి. మనం సమాజాన్ని సరైన దారిలో నడిపించుకోవడం పెద్దలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులుగా మనది బాధ్యత. మీరు ఏదన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, నాకు ఈ పదవి అంటే ఇష్టం, ఈ అంటే ఈ డిపార్ట్మెంట్ అయితే నేను చేయగలను, లేకపోతే ఇది అయితే ఈ వింగ్ అయితే నేను చేయగలను, నాకు ఇష్టం, అలాగే ఉన్నాయి సార్ అన్న? లేదండి, నాకు పదవి ఇంపార్టెంటే అని అనుకుంటే ఏదో ఒక పదవిలో కూర్చునేవాడిగా అది కాదు. ఏం పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగం చేస్తామండి. ఉద్యోగంలో ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో ఉద్యోగం చేస్తాం, అంతే కదా. ట్రాఫిక్ ఉద్యోగం ఇస్తే మీరు క్రైమో లా అండ్ ఆర్డర్ చేయరు కదా, ట్రాఫిక్ ఉద్యోగమే చేస్తారు. అంటే ఎవరో చెప్పింది మీరు చేయాలి. మీరు ఎందుకంటే గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి మీ సొంత నిర్ణయం తీసుకోవడానికి మీకు వీలు పడదు. రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఆ స్వేచ్ఛ ఉందిగా, నేను ఏం చేయాలి, నా లైఫ్తో ఏం చేయాలి, నా టైం ఏం చేయాలి అనేది నా ఇష్టం. సో ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యం, సమాజానికి ఏది పనికొస్తుంది, నేను ఏ రకంగా సమాజానికి కంట్రిబ్యూట్ చేయగలను అనేది నాకు తెలుసు.
కాబట్టి ఒక పదవో లేకపోతే ఇంకొకటి ఎన్ని పదవులు చూడలా. ఇప్పుడు కొత్తగా వచ్చే పదవులు, కొత్తగా వచ్చే కిరీటాలు ఏముంటాయి? అదే ఇవన్నీ చూస్తారు మీరు. చూసాం కదా. ప్రతి మనిషికి ఉంటది, ఎవరికైనా కొంచెం అంటే ఒక రాజ్యసభ కావాలనో లేకపోతే ఎమ్మెల్యే అట్లాంటివి కూడా ఉంటాయి కొంతమందికి. ఆ రాజకీయపరమైన కోరికలు కానీ జీవితంలో జనరల్ గానే రికగ్నిషన్ కావాలనో ఇంకొకటో అలాంటి కోరికలు ఉంటాయి. మాస్లోస్ నీడ్ హైరార్కీలో లాగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కిక్ ఇన్ అవుతాయి. కూటమి ప్రభుత్వం మీకు ఇస్తే మీరు తీసుకుంటారా వద్దంటారా? ఒక స్టేజ్ దాటిన తర్వాత. కానీ నేను దాదాపు అన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్ దాటిపోయి ఉన్నాను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను చేయగలిగిందల్లా నా టైంని ఏ రకంగా బెటర్గా ఉపయోగించుకోవచ్చు అనేది అనుకున్నప్పుడు నాకు కనిపించింది సమాజానికి ఎదురుగా ఉన్న అత్యంత ప్రమాదం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి, ఆయన రాజకీయాలు చేసే తీరు, పద్ధతి. దాని నుంచి సమాజాన్ని రక్షించుకోవడానికి నా చేతనైన ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఇందులోకి దిగా. అది ఏమన్నా మరి బెదిరింపులు కానీ మీకు కానీ ఇబ్బందులు ఏవి రాలేదు. ఏం రాదండి. మీరు చెప్పినట్టు జేఎన్ఏ అని వస్తుందండి. జేఎన్ అంటే జగన్ నెవర్ ఎగైన్. ఓకే, మీరు దానికి యాక్రోనిమ్ తయారు చేస్తారు. జేఎన్ఏ ఉద్యమం అంట. జేఎన్ఏ జగన్ నెవర్ ఎగైన్. జేఎన్ఏ ఉద్యమం కాదు, జన ఉద్యమం కావాలి. ఇది బాగుందండి. జేఎన్ఏ మీద జన ఉద్యమం రావాలి. పాపం అది ఏంటంటే చాలా భయపడ్డారు. మెయిన్ అదే భయపడ్డారులేండి. అది ఇప్పుడు పెన్షన్ వచ్చిందా సార్? వస్తుందా సార్? కొన్ని వచ్చినాయండి, ఇంకా కొన్ని రాలేదు. అది నడుస్తున్నాయి కాగితాలు పైన. అంటే పెన్షన్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా వెళ్ళలేదండి మీకు? ఇంకా కాలేదండి. మీకు ఒక 1 lakh అని రావచ్చు అనుకుంటున్నాను సార్ నేను, లేకపోతే 1,50,000 కానీ. మగవాళ్ళ పెన్షన్, ఆడవాళ్ళ వయసు అడగకూడదు. అంటే నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగానండి. అంటే ఎందుకు అడిగానంటే అండి, ఒక చీఫ్ సెక్రటరీలో ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎంత వస్తుంది అని అడిగితే నాకు ఒరిస్సా చీఫ్ సెక్రటరీ చెప్పాడండి. ఆయనకి 3 లక్షలు వస్తుందంట. మరి ఎందువల్ల మరి ఈయన అమ్మేసుకున్నారేమో మరి ఎల్వి సుబ్రహ్మణ్యం. రాదండి, అంత రాదే పెన్షన్ ఇప్పుడు. అయితే లేకపోతే 1,50,000 అనుకుంటండి. ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ₹1,00,000 వస్తుందటండి, నాకు చెప్పారు అది. అయితే మీ జేఎన్ఏ ఉద్యమం జన ఉద్యమంగా మారాలని ఏం సార్, మళ్ళీ మాకు మంచి ఒక ఇంటర్వ్యూ ఇద్దరు కానీ కొద్దిగా మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అలాగేనండి మళ్ళీ ఇన్ని అనుభవాలు తప్పకుండా వస్తే చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మీరు, ఇక్బాల్ గారు, వీళ్ళందరూ నాకు సంతోషంగా ఉంది. పూర్ణచంద్రరావు గారు పోలీస్ ఆఫీసర్లు చేశారు. నర్సయ్య గారు అండి ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్. మీరు అంతా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాను సార్. చక్కటి ఆలోచనలు కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి సార్. థ్యాంక్ యూ. ఇదండి ఏబి వెంకటేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ దుర్గా.